హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడైతే మీకు చూపిపోతున్నాను వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుందండి. ఆనియన్స్ నంచుకొని తింటే ఇంకా రుచిగా ఉంది. ముల్లంగి కన ఉంటే ముల్లంగి కూడా పచ్చివి నంచుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగ, యాలకలేసి ఆనియన్, గ్రీన్ చిల్లీ వేయించేసుకున్నాను. అలాగే నేను 4 టైప్స్ తీసుకున్నానండి కూరగాయలు. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ 4 టైప్స్ తీసుకున్నాను. అది బాగా సాల్ట్ వేసుకొని బాగా వేయించేసుకుందాము. కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కూరగాయలు కూడా మగ్గాలి కదా, లేకపోతే కచ్చా కచ్చా ఉంటాయి. సో సాల్ట్ వేసి బాగా మగ్గించుకుందాము కాసేపు. క్యాప్ పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు. పెప్పర్ కూడా వేసాను, సాల్ట్ పెప్పర్ వేసి క్యాప్ పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్, అది మీడియం ఫ్లేమ్లో వేయించేసుకున్నాక ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నానండి. నేను బాగా మగ్గిపోయాయి కూరగాయలన్నీ బాగా. రైస్లో ఇప్పుడు నేను వేసుకునేది సోయా సాసు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాంబార్ పౌడర్. అంతకుమించి నేను ఏ పొళ్ళు వేయలేదండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి బాగా టోస్ట్ చేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ ఏదైనా సరే హై ఫ్లేమ్ పెట్టుకొని మనము బాగా పెట్టేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో కసూరి మేతి నలిపి వేసేసుకున్నాను. ఫ్లేవర్ వేయాలా వద్దా అని ఆలోచిస్తూ వేశాను, కానీ వేసాకే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువైందండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం, అయిపోయింది. వేడి వేడిగా మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ సూపర్ అంటే సూపర్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చని వాళ్ళంటూ ఉండరు ఇంట్లో.